హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చరికి నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో ఏమేమి జరిగింది అనేది గట్టిగా 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఓటింగ్లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, అసలు ఏం జరగబోతుంది ఈ వీక్ మొత్తం మీద అనే దాని మీద ఒక ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో మాత్రం అర్ధరాత్రి గుసగుసలు. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ నామినేషన్స్ జరిగిన డిస్కషన్స్ అనమాట. దీనికంటే ముందుగా లైవ్లో ఒకటి జరిగింది. సో అఖిల్ అండ్ దేత్తడి హారిక ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని టాస్క్లు ఆడాలి. సో దాంట్లో భాగంగా సోఫాలో కూర్చొని మాట్లాడేటప్పుడు నిఖిల్ నార్మల్గా మాట్లాడే టైంలో గౌతమ్ కృష్ణకి ఇచ్చిన ఎలివేషను భయంకరమైన ఎలివేషను. ఇండైరెక్ట్గా నాకు తెలిసి సీజన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ గౌతమ్ కృష్ణకి అన్ని యాంగిల్స్లో కలిసి వస్తుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తారంటే నిఖిల్ రిలేటెడ్గా అది వెంటనే ఈ వీడియోలో చెప్పాలని అనిపించింది నాకు. అందుకని వెంటనే ఈ వీడియోలో యాడ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వీడియో ఎప్పటికో చేసేదని. సో కూర్చొని నిఖిల్ ఏం చేస్తారంటే మాట్లాడుతూ ఈ సీజన్ ఎలా పోతుందంటే అసలు ఏది ఊహించలేరు మీరు. ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికి లేయచ్చు, అక్కడ ఉండే వాళ్ళు ఎక్కడికి లేయచ్చు. 0 నుంచి హీరోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రేపు ఇంకా క్లారిటీగా చెప్పాడు అది ఊడి గురించి అనేసి అనుకునే అవకాశంలోనే ఎలిమినేట్ అయిపోయాడు అనుకున్న వ్యక్తి కూడా ఇప్పుడు హీరో అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్లియర్గా గౌతమ్ రిలేటెడ్గానే చెప్పాడు. అప్పుడు గౌతమ్ ఫేస్ చూపిస్తే ముసిముసిపోతున్నాడు, మామూలుగా లేదు. అప్పుడు హైలైట్ మూమెంట్ ఏంటంటే రోహిణి గౌతమ్ సైడ్ చూస్తూ ఉంటుంది. సో తేజ కూడా గౌతమ్ సైడ్ చూస్తూ ఉంటాడు. ఆ సీన్ భయంకరంగా అనిపించింది నాకు. టూ గుడ్ ఎలివేషన్. అది నాకు తెలిసి వైరల్ చేస్తారు దాన్ని గట్టిగా, ఎందుకంటే అది క్లియర్ ఎలివేషన్ కనపడుతుంది కాబట్టి. అది కూడా ఒక టాప్ కంటెస్టెంట్ టాప్ 2లో 2 సార్లు ఉండి స్టేజ్ మీద నాకు సార్ దగ్గర పక్కన నిలబడ్డ వ్యక్తిని అఖిల్ నుంచి వచ్చింది కాబట్టి సో అది మంచి అప్రిషియేషన్. మొన్న శేఖర్ భాష గారు ఇచ్చిన ఎలివేషన్కి ఈరోజు అఖిల్ ఇచ్చిన ఎలివేషన్కి యాక్చువల్గా బయట జరుగుతుంది కూడా అదే. ఓవర్ ఎలివేషన్ అఖిల్ వచ్చి ఏదో సుత్తి కొట్టింది ఏం కదా, బయట ఆల్రెడీ జరుగుతున్నది అదే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ 0 నుంచి హీరో అయ్యాడు, నిజంగా అయ్యాడు. అదే చెప్పాడు యాజ్ ఇట్ ఈస్గా. సో దీనివల్ల అయ్యేది ఏంటంటే ఎలివేషన్ అక్కడ ఏంటంటే బయట ఎలివేషన్ ఏం కాదు, అది ఆల్రెడీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమవుతుంది. లోపల ఎలివేషన్. సో లోపల గౌతమ్ని చూసే విధానం, పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది చూసినా ఎలా చూసినా గౌతమ్ని టాప్లో ఉన్నాడు, అది మనం అనుకున్నది నిజం, ఇప్పటికీ అదే జరుగుతుంది అనే సెన్స్లో ఉండి అదొకటి జరగద్ది. గౌతమ్కి కూడా ఇంటర్నల్గా కొంత ఏదైతే డౌన్ అయ్యే వాళ్ళ మదర్ రిలేటెడ్గా బాధపడి ఏడ్చి ఇవన్నీ చేశాడు, దాని రిలేటెడ్గా కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా బయట వచ్చి ఎవరైనా వచ్చి చెప్పారనుకో నీకు తెలియకుండా కొండంత బలం వచ్చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో. అలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్. సో అది నాకు స్టార్టింగ్లోనే మిమ్మల్ని ఊరిచ్చేది కదా, స్టార్టింగ్లోనే చెప్పాలనిపించింది చెప్పేసా. తర్వాత అర్ధరాత్రి గుసగుసలోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా ఫాస్ట్గా లాగిచ్చేస్తాను, నా ఒపీనియన్స్ కూడా ఫాస్ట్గా చెప్తాను. సో అవినాష్ రోహిణితో మాట్లాడుతున్నాడు. స్లో వేసినా కూడా అదే ఇసుక రిలేటెడ్గా, ఇసుక స్లోగా వేసినా కూడా వాళ్ళదే తప్పు అనేసి అంటాడేంట్రా ఈ నబీలు. అదే స్లోగా వేసిన వాళ్ళదే తప్పు, అలాగే వేయాలి అనేసి అంటున్నాడు. చూస్తున్నాడు నబీలు, దాని రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు. సో నిన్న నబీలు తనని అవుట్ చేయాలి అని అనుకున్నాడు. అవుట్ చేయాలనుకున్నాడు మీద అవుట్ చేయడం తప్పేం కాదు, కానీ అంత స్పీడ్గా వేయడం అనేది అన్ఫేర్ అంతే. ఎందుకంటే ఇసుక టేస్ట్ ఎవరిదైనా పడిపోద్ది, దాంట్లో ఏముందని. అదేమన్నా ఐరన్ రాడ్కి ఏమన్నా వెల్డింగ్ చేశారా? సో తప్పది. అదే అవినాష్ అంటాడు, అదే ఆయన మనం స్లోగా వేస్తే మంది తప్పు అంటున్నాడు ఏమైందని. ఇక్కడ 2 వర్షన్లు అబ్బా. ఒక వర్షన్ వచ్చేసరికి అరే బాబు నబీల్తో మొన్న ఎవిక్షన్ షీల్డ్ అప్పుడల్లా భలే ఉన్నారు కదరాని. ఈ పాయింట్లో నబీల్ రిలేటెడ్గా వీళ్ళ ముగ్గురిది ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ రిలేటెడ్ ఏదైతుందో దాంట్లో ఏమనిపిస్తూ ఉంటుంది నాకు, ఎవిక్షన్ షీల్డ్ నబీల్ వాడాడు అవినాష్కి. సో దానికి ముందున్న వీళ్ళ డిఫరెన్స్కి అప్పుడున్న వీళ్ళు నబీల్తో అప్పుడున్న దానికి ఇప్పుడు నబీల్తో వీళ్ళు ఉన్నదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందన్న ఫీలింగ్ ఒక్కోసారి అనిపిస్తుంది. ఇది ఎంతమందికి అనిపించిందో లేదు. ఎందుకు నబీల్కి ఇతనికి పడట్లేదు, వీళ్ళకి ఎందుకు పడట్లేదు అనేది క్లియర్గా చెప్తాను. వీళ్ళ సైడే తప్పు ఉంది నా దృష్టిలో, దాని గురించి కూడా చెప్తాను. రోహిణి హరీనా కూడా అలాగే వేశాడరా, నేను ఫస్ట్ టైం అడిగా. నిజం అది. రోహిణి గారే నబీల్ స్లోగా వేయని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా వచ్చి కూడా అదే అంతే స్పీడ్తో వేశాడు. అది తప్పు నబీల్ వైపు నుంచి. రోహిణి గారు ఆ రోజు నన్ను గెలిపించినందుకు కూడా అక్కడ హర్ట్ అయ్యాడు కాబట్టి అంతే. ఓకే, ఆ రోజు నన్ను గెలిపించకూడదు కదా కూడా అక్కడ హర్ట్ అయ్యాడు కాబట్టి అంతే. అది ఏందో నాకు అర్థం కాలేదు మామ, ఇది ఏదో రాసేసుకున్నా ఫాస్ట్లో. సో తర్వాత రోహిణి గారు ఎరా సేవింగ్ ఇవ్వలేదు ఏంట్రా ఈసారి అవినాష్, ఏం సేవింగ్ ఏమి ఇవ్వలేదంటే రోహిణి అలా. అప్పుడు డిస్కషన్ సేవింగ్ గురించి 2-3 సార్లు వస్తుంది. సేవింగ్ వచ్చినట్టే క్లియర్ అబ్బా, మీరు గుర్తుపెట్టుకోండి
ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ పక్కన ఉంటారో వాళ్ళకే హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే దానికి ముందు వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కాబట్టి అది క్లియర్గా అదే జరగదు. ఏ బిగ్ బాస్ హౌస్లో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా జరిగేది అదే. సింపుల్, ఫ్రెండ్ని సేవ్ చేయకుండా ఇంకొకటి సేవ్ చేస్తే 2 రకాల బ్లేమ్లు వేస్తారు. ఒకటి ఓవర్ స్మార్ట్ గేమా, అంటే ఫ్రెండ్కి ఇవ్వకుండా చూడరా భలే చేసిందిరా భలే మంచిదిరా అని అనుకుంటారని అట్లా ఇచ్చారని ఇంకొక బ్లేమ్ వస్తుంది. ఇంకొక బ్లేము, అరే అతను ఎవడో ఫస్ట్ వీక్లో ఏదో హెల్ప్ చేస్తే అతని దగ్గర హెల్ప్ తీసుకొని బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వేరే వాళ్ళని చేసి చూసావా అనేసి అంటారు. అన్ని రకాల బ్లేమ్లు వస్తాయి. బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఏ స్టెప్ వేసినా దానికి 100 రకాలుగా వస్తుంది. ఆ 51 మందికి నచ్చే స్టెప్ ఏదైనా ఇలా అంతమించి చేయాలి, 49 మందికి ఎలాగో నచ్చదు, అంతమించి ఏమీ లేదు. సో ఫ్రెండ్స్కి హెల్ప్ చేసుకుంటారు, దట్ ఈజ్ నార్మల్. ఇంకా దాంట్లో పెద్దగా మాట్లాడుకునేది కూడా అవసరం లేదు. కానీ ఏమవుతుందంటే అవతలోడిది గ్రూప్ అని అంటున్నప్పుడు వీళ్ళు కూడా ముగ్గురు కలిసి నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ అవతల గురించి నాన్ స్టాప్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వీళ్ళు కూడా నామినేషన్స్ వేసుకోలేదు కదా, రీసెంట్ టైమ్స్లో వాళ్ళు నామినేషన్లోకి వేసుకున్నారు కదా అనేది దానికి క్లియర్ లాజికల్గా నేను చెప్తాను. వాళ్ళు ఏంటి అంతకుముందు వేసుకొని ఉంటే నామినేషన్స్ అవి కన్సిడరేషన్లోకి వచ్చేది. ఫ్యామిలీ వీక్కి ముందు వేసుకుంటే, ఫ్యామిలీ వీక్ తర్వాత వేసుకునేసరికి అది కన్సిడరేషన్లోకి రాలా. వీళ్ళు ఇప్పటికీ వేసుకోలేదంటే వాళ్ళు ఏదైనా ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళది సంబంధం లేని ఇల్లాజికల్ గ్రూప్ అనేసి అన్నారనుకోండి. కొన్ని సిచ్యువేషన్స్లో క్లియర్ గ్రూపు దాని గురించి మాట్లాడినప్పుడు వీళ్ళ గ్రూప్ తీసుకోరాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు నామినేషన్ గురించి డిస్కస్ చేశారు, వీళ్ళు డిస్కస్ చేయలే. కానీ ఆ టాస్క్లో వాళ్ళకే ఎందుకు చేసావు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయలేదు అనే ఇల్లాజికల్ పాయింట్ వచ్చిందనుకో దాని గ్రూప్గా, వీళ్ళకి కూడా అట్లాంటివి ఉన్నాయి. అంతేకాని వీళ్ళది గ్రూప్ గేమ్ అన్నట్టుగా పెద్ద స్టాంప్ పడేటట్టుగా కొన్ని ఇన్సిడెంట్ లేవు. ఎందుకు లేవని నేను అంటున్నాను అంటే క్లియర్గా వినండి. వీళ్ళు గొడవలు వీళ్ళు వేసుకొని నామినేషన్ చేసుకుంటా లేరు. వీళ్ళకి అసలు గొడవలే లేవు కాబట్టి నామినేషన్ వేసుకోవాలి. కానీ వాళ్ళకి కొన్ని గొడవలు ఉన్నా నామినేషన్ వేసుకోవాలి మొన్నటిదాకా. అక్కడ క్లియర్ డిఫరెన్స్ ఉంది, అది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ జరిగి రోహిణి ఆ రోజు అసలు రూమ్కి రావట్లేదు, వాడు నబీల్ రిలేటెడ్ అసలు రూమ్కే రావట్లేదు, మాట్లాడటం లేదు. టీషర్ట్ గేమ్ తర్వాత టోటల్ కట్ చేశాడు. ఈ టోటల్ కట్ చేయడంలో వీళ్ళదే తప్పు ఉంది, నబీల్ది తప్పులేదు. దానికి రీజన్ చెప్తావేనండి, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏం జరిగిందంటే ఎపిసోడ్లో కూడా వేసిండ్రు టీషర్టు అతను సంచాలకుగా ఉన్న టైంలో టీషర్ట్ కొంచెం బొక్కబడి ఉంది విష్ణుప్రియది. సో దాని రిలేటెడ్గా వీళ్ళు డైరెక్ట్గా అడిగితే అడగొచ్చు, కానీ అతని నుంచి ఏదో క్లూస్ రాబట్టాలన్నట్టుగా వీళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ కామెడీగా చేసేసి అతని నుంచి ఒక ఆన్సర్ రాబెట్టి అవును అదేముంది తప్పేం లేదు కదా అనేసి అంటే, ఒకవేళ నువ్వే ప్లేయర్గా ఉండి నీకు అన్యాయం జరిగితే నువ్వు ఊరుకుంటావా సంచాలకుని అడగడం అంటే, అడుగుతాలే అంటే అలాంటి క్వశ్చన్స్ ఏదో స్పైలాగా లాగాలి అనుకున్న సెన్స్లో అడిగారు వాళ్ళు ముగ్గురు వెళ్ళి. అది నబీల్కి బాగా హట్టింగ్ అనిపించింది. అదే కాకుండా తను మాట్లాడేది వినకుండా వెళ్ళిపోతారు, ఓకే ఇంక చాలే దొరికింది అనేసి తేజ అవినాష్. అది చాలా హట్టింగ్ అనిపించింది. నాకు కూడా అనిపించింది ఏంట్రా ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు నబీల్తో, అంత బాగుండేవాళ్ళు కదని. సో అది నబీల్కి నచ్చలేదు. ఆ రోజు నైట్ రోహిణి గారితో కూడా చెప్తాడు. సో దానివల్ల వీళ్ళ దగ్గర రావట్లేదు. దాంట్లో వీళ్ళ తప్పే ఉంది. ఏదో రాబట్టాలని ట్రై చేస్తారు నబీల్ వీళ్ళతో క్లోజ్గా ఉన్నా కూడా, అది తప్పు. దాని రిలేటెడ్గా అక్కడి నుంచి హట్ అయిపోయి నబీల్ అసలు రావట్లేదు. రోహిణి పృథ్వీ రిలేటెడ్గా నేను కూడా సారీ ఫీల్ అయ్యాను. ఇది బాగా అనిపించింది రోహిణి గారి రిలేటెడ్గా. నాకు కూడా సారీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంతసేపు బ్యాలెన్స్ చేశాడు కదా, నా తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉంది. నేను అతను పడేయగానే నేను కూడా పడేశాను. అందుకే నామినేషన్ చేద్దామా అనుకున్నా కూడా నా మనసు రాలేదు, అందుకే చేయలేకపోయాను, అనుకోలేదు నామినేట్ చేద్దామని కూడా. తను బ్యాడ్గా ఆడాలి అంటే చాలా బాగా అనిపించింది రోహిణి గారు. టూ గుడ్ క్వాలిటీది. మన పక్కన వ్యక్తిని అంతకుముందు ఇష్యూలు అయిన వ్యక్తిని పొగడడం అంటే అంత ఈజీగా రాదు. బిగ్ బాస్ హౌస్లో అయినా అవతలైనా యాక్టింగ్ అయినా కూడా రాదు, అంత ఈజీగా రాదు ఆర్గానిక్గా. ఆవిడ ఏమంటున్నారంటే పృథ్వీ కావాలంటే మొన్న ఆ రోజు కూడా నేను నా రివ్యూలో కూడా చెప్పా, కావాలంటే తను ఫస్ట్ వచ్చి ఉండొచ్చు ఆ టాస్క్లో, ఏది తెడ్డు మీద గ్లాసు టాస్క్ చూస్తారా, కానీ ఫస్ట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అతను గ్లాసులు అయిపోయి ఆ టైంలో లాస్ట్ టర్మ్ గ్లాసెస్ నేను తీసుకుని వస్తున్నాను, ఆ టైంలో అతను ఖాళీగా ఉన్నాడు, కావాలంటే కింద పడేసుకొని ఉండొచ్చు అతనే ఫస్ట్ వచ్చిండేవాడు. కానీ ఆ పని పృథ్వీ చేయలేదు. పృథ్వీకి ఛాన్స్ ఉన్నా చేయలేదు, దట్ ఈస్ గుడ్. అవన్నీ చూసే నేను ఈ వీక్ నామినేట్ చేయలేదన్న మాట ఏదైతే ఉందో హార్ట్ఫుల్గా మాట్లాడారు రోహిణి గారు. టూ గుడ్. రోహిణి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, విష్ణుప్రియ రిలేటెడ్గా వెనక మాట్లాడుతుంది. విష్ణుప్రియ వర్సెస్ రోహిణి గారి ఇష్యూల్లో మాత్రమే ఇష్యూ ఉంది తప్ప ఆవిడది మిగతా వాటిలో పెద్దగా ఆవిడ తప్పులు ఏమి లేవు. ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ వేలో వెళ్తుంది, టాస్క్లు ఆడుతుంది. నామినేషన్స్లో కూడా అంత సిల్లీగా ఏం మాట్లాడలేదు, ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ప్రతి టాస్క్ ఆల్మోస్ట్ గెలిచేస్తుంది. ఏది రీసెంట్ టైమ్స్లో ఊడు గెలవట్లే అట్లా గెలిచేస్తుంది. అలా ఒక ఎందాక 2 టాస్కులు పెడితే 2 టాస్కులు డెడ్ ఈజీగా గెలిచింది, డెడ్ ఈజీగా. నేను షాకు, నిన్న నైట్ 3 గంటలకు నాకు అప్డేట్ వస్తే షాకు, ఏరా గౌతమ్ ఉన్నాడు అందరూ ఉన్నారు రోహిణి గెలిచిందని. అవును గెలిచింది, అట్లా ఉంది పర్ఫార్మెన్స్. సో అలాంటి అప్డేట్స్ అని ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దాంట్లో అర్ధరాత్రి 2-3 అప్పుడు పెట్టేస్తా అప్డేట్. తర్వాత సరికి నేను ఇది రాసుకున్నాను అనమాట, రోహిణిది మధ్యలో రాసుకున్నాలే, అదేం లేదు. రోహిణి అఖిల్ వచ్చిన తర్వాత సూట్ కేసు కూడా పంపిస్తాడు బిగ్ బాస్ ఊరికి షోకి, మీరు ఇక్కడ వారం రోజులు ఉంటారన్నట్టుగా. అంత తుస్సులే, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళారు ఈరోజు మానస్ అండ్ ప్రియాంక
సింగ్ వెళ్ళారు వీళ్ళిద్దరు, మంచి జోడీ కాబట్టి వాళ్ళిద్దరు అప్పట్లో వాళ్ళిద్దరు లవ్ స్టోరీలు అదే అలా ట్రాక్ ఆ అమ్మాయి లైన్ వేస్తూ ఉండడం అవన్నీ భలే ఉండేది. కానీ చాలా అందంగా ఉంటుంది కదా ప్రియాంక సింగ్. ప్రియాంక జైన్ ఆవిడ మీద కేసు పడిందంట కదా మామ, చూసారా? తప్పే కదా అది. ఎందుకంటే అది ఏదైనా చేసేటప్పుడు నిజంగా ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనం ఒకటి చేస్తున్నప్పుడు 100 సార్లు ఆలోచించేసేలా, జస్ట్ లైక్ దట్ అలా చేసేసామంటే క్లియర్గా అది ఎంత దూరం పోద్ది, లైఫ్లే స్పాయిల్ అయిపోయి మనకి బ్యాడ్ నేమ్ తెచ్చేంత ఇష్యూ అవుద్ది. వాళ్ళు చేసింది ఏంటి, తిరుమల కొండ మీద రీల్ ఏదో చేశారంట, ప్రాంక్ పులి వచ్చిందన్నట్టుగా చేసి పరిగెత్తుకుంటే రాలేదు అన్నట్టుగా. అది ప్రాంక్ కొండ మీద దేవుడికి సంబంధించిన దాని మీద ఆల్రెడీ పులులు రిలేటెడ్ వాళ్ళు కర్రలు పట్టుకొని దేవస్థానాలు టీటీడీ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఆ టైంలో ఇలాంటి ప్రాంక్ వచ్చినప్పుడు 100% మనోభావాలు దెబ్బతింటే అది ఎవరైనా తప్పుపడతారు, తప్పే అని. ఎక్కడ జోక్ చేయాలో ఎక్కడ సీరియస్గా ఉండాలో మనకు తెలియాలి. సో ఏదైనా ఇష్యూ ఇలాంటివి చేసేటప్పుడు 1-10 సార్లు థింక్ చేసి అడిగేయాలి. అది ఎడిటింగ్ చేసేవాడికి అర్థం కాలేదా, ఇంకొకరికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదు, ఎట్లా అప్లోడ్ చేశారు. సో దాని రిలేటెడ్గా కేసు అయింది, ఆవిడ మీద అరెస్ట్ కూడా చేశారు అన్నట్టుగా వింటున్నాను వార్తలు. అది నెక్స్ట్ సరికి దీని విషయం ఎందుకు వచ్చిందంటే సడన్గా వచ్చిందని చెప్పిన తర్వాత తేజ మాట్లాడుతున్నాను నైట్కి, అదే పడుకొని ఏం మాట్లాడుతున్నాను అంటే 3 సిచ్యువేషన్స్ చెప్పాను నేను. ఇది విష్ణుప్రియ రిలేటెడ్గా నామినేషన్ చేసేటప్పుడు 3 సిచ్యువేషన్ చెప్పా. ఒకటోసరికి విష్ణు నామినేషన్స్ అప్పుడు జైలు నామినేషన్స్ మాట్లాడుతుంటే వాళ్ళందరూ వచ్చారు. ఇది తేజ ఏదైతే చెప్పాడో అదంతా అక్షర సత్యం. ప్రతిసారి నేను రివ్యూ వచ్చిన ప్రతిసారి చెప్పిన సత్యాలు ఇవన్నీ. తేజ మాట్లాడుతున్న టైంలో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తేజ అది ఆ రోజు లైవ్ చూసిన వాళ్ళకి, ఏ రోజు జైలు నామినేషన్స్ 5 మంది నామినేట్ చేస్తే చూస్తారా విష్ణుప్రియ గారు, ఆ టైంలో తేజని ఎపిసోడ్లో వేయలేదు. ఎపిసోడ్లో తేజ వర్సెస్ వీళ్ళందరూ మాట్లాడింది, పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడతారు ఎగనెస్ట్గా. అది ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో ఉంది. అదొక ఇన్సిడెంట్ నేను చెప్పాను. దాంతోపాటుగా ఎగ్ వేసినప్పుడు వీళ్ళందరూ వచ్చి నా మీదకి వచ్చి మాట్లాడతారు, అది కూడా చెప్పాము ఆ రోజు రివ్యూలో. అందరూ వచ్చి ఒకేసారి వచ్చి మాట్లాడుతున్నారు, ఒకేసారి అందరికీ సమాధానం చెప్పాడు తేజ, అదొక ఇన్సిడెంట్. మళ్ళీ మొన్న బ్రష్ టాస్క్ అప్పుడు బ్రష్ దాంట్లో నామినేషన్ నిఖిల్ చేసినప్పుడు కూడా 3 వచ్చి మాట్లాడారు, యష్మి, పృథ్వీ, నిఖిల్. సో ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి ఇలా వచ్చి ఆడుతుంటే ఎగబడ్డం అది గ్రూప్ కాదా అని అక్కడ అది చేసుకోబట్టే వీళ్ళు పెంటైంది. ఎక్కడ ఏ సిచ్యువేషన్లో మనం ఎంతమంది వేరే వాడి మీదకి వెళ్తున్నాము అనేది ఆలోచించుకోవట్లా, ఆ మధ్యలో ఒక అబద్ధం కూడా వేసేస్తారు. అక్కడ తెలివే. ఇప్పుడు ఏదైనా ఒక్కసారి నిజం ఒప్పేసుకొని కంటిన్యూ అయిపోతే బాగుంటుంది, కానీ ప్రతిసారి ఆ చిన్న అబద్ధాన్ని ప్రతి చోట దాన్ని యాడ్ చేస్తూ ఉండడం వల్ల తెలియని ఇంప్రెషన్ పోతుంది. సో వీళ్ళు ఆ 3 సందర్భాల్లో అందరూ వచ్చి మాట్లాడాల్సిన సందర్భం కాదు అది. మనోడు అనుకుని అందరూ వచ్చి పైన పడతారు, ఆటోమేటిక్గా అది నెగిటివ్గానే పోద్ది. ఇది మెగా క్లాన్ అయిన తర్వాత వచ్చినవి ఇవి, లాస్ట్ ఎగ్ది అవి ఇవి ప్లస్ ఈ బ్రష్ది. అంతకుముందు అంటారా క్లాన్ వర్సెస్ క్లాన్, సరేలే తేజ మాట్లాడుతున్నారు ఈ క్లాన్ అందరూ వచ్చారనేసి ఆ సెన్స్లో అది తీసుకువచ్చేమో, అది ఈ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. తర్వాత అందరూ రోహిణిలా తేజతో విష్ణు నామినేషన్ స్ట్రాంగ్గా ఉండదు, టాస్క్ స్ట్రాంగ్గా ఉండదు, ఏదో చెప్తుంది అనేసి అనింది. ఇప్పుడు ఏమంటామంటే ఇది నిజమే అంటాం, కానీ వాటిలో జెన్యూనిటీ కనపడుతుంది నాకు, దానివల్ల కొంచెం పాజిటివ్గా కనపడుతుంది తప్పించి వీడన్న మాట నిజమే. నామినేషన్స్లో కూడా అరాకొరాగా ఎంత కావాలంటే అంతే మాట్లాడుద్ది, ఆ డిఫెండింగ్ అంతా జెన్యూన్గా తనకు అనిపించింది డిఫెండ్ చేస్తుంది. కానీ వేరే వాళ్ళు పెట్టినంత ఎఫర్ట్స్ కానీ నామినేషన్లో ఏదో చెప్పాలి, లాంగ్ పాయింట్స్ తీసుకురావాలి, అప్పుడు ఎప్పుడు చెప్పాలి అనేది కాకుండా అయిపోతే పోయి పక్కన నిలబడదామనే సెన్స్లోనే చెప్పద్ది. ప్లస్ టాస్క్లో ఎఫర్ట్స్ పెడుతుంది, కానీ రిజల్ట్ లేకపోయినా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. స్టిల్ కొంచెమైనా రిజల్ట్ ఉండాలి కదా, 1%, 2% అయినా, అది కూడా లేదు. సో వీళ్ళు మాట్లాడిన తప్పంట్లో తప్పేం లేదు. అవతలోడి దగ్గర విషయం ఉండి నిజంగా బాగుండి ఆడుతున్నా కూడా వెనక మాట్లాడితే తప్పు, కానీ ఉండదే చెప్తుంటే అది బ్యాక్ పిచ్చింగ్ అవ్వదు, అది రాంగ్ అవ్వదు. నెక్స్ట్ సరికి తేజ అందరూ కలిసి ఒకరి మీద పడ్డాడు, వీడు కింద మీద పడేసి డిఫెండ్ చేసుకున్నాడు. అప్పుడు గౌతమ్ లేడు అక్కడ, గౌతమ్ రిలేటెడ్గా మాట్లాడుకుంటారు. అందరూ వచ్చి ఒకరి మీద పడ్డారు, వీడేమో కింద మీద పడి ఏదో డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అది టార్గెటింగ్ అనిపిదా? 1 సైడెడ్ ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు. వీళ్ళకి ఆ బ్రెయిన్ ఎందుకు రాలేదు, వాళ్ళకి టార్గెటెడ్గా అనిపిస్తుందేమో అనే ఆలోచన రాదా? సరే ఏమైనా కొత్త పాయింట్లు పెట్టారంటే అన్నీ అవే పాయింట్లు, అన్నీ దాని రిలేటెడ్గానే అక్కడ నిలబడేసి మాట్లాడిన దాని గురించి మాట్లాడారు వాళ్ళు. సో దాని రిలేటెడ్గా మాట్లాడినప్పుడు టార్గెట్ అని రాదా? వచ్చింది. సో వీళ్ళకి ఆ మాత్రం అర్థం కాదంటే అప్పుడే గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చినప్పుడు తేజ ఏరా 4 కదరా నీకు పడిందంటే ఆ యష్మితో కలిపి 5లే అనిండు. ఆ తర్వాత తేజ ఆ విష్ణు ఒక్కటే దారి తప్పి మా మీదకి వచ్చింది, కానీ ఇదంతా మిగతా వాళ్ళంతా నార్మల్గా వేస్తారని. సో ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను, జెన్యూన్లీ స్పీకింగ్, గౌతమ్ది టార్గెట్ దెర్ ఈజ్ నో డౌట్. 4 కాదు 5 పడ్డాయి, అందరూ ఒకే పాయింట్ మీద వేశారు, ఇది టార్గెట్. కానీ విష్ణుప్రియకి కూడా 5 పడ్డాయి కదా, విష్ణుప్రియకి పడింది కూడా వీళ్ళే వేశారు కదా. రోహిణి చేసింది, అవినాష్ చేసాడు, టెస్ట్ తేజ చేశాడు, ఒక గౌతమ్ తప్పించి. గౌతమ్ అసలు లేదు. సో గౌతమ్ది ఎక్కడ నాకు అనిపించిందంటే విష్ణుప్రియ రిలేటెడ్గా గౌతమ్ మొన్న కూడా తన
తన పర్సనల్ ఇది ఏదైతే ఉందో లవ్ అది పర్సనల్గానే తీసుకుంటున్నాను సార్ అనే సెన్స్లో చెప్పాడు కదా, దాని రిలేటెడ్ ఎందుకు తను తీసుకురాలేదు. వీళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు వీళ్ళు విష్ణుప్రియకి వేశారు, వీళ్ళ ముగ్గురు విష్ణుప్రియకి వేశారు. వీళ్ళ ముగ్గురులోనే డిస్కషన్ జరుగుతుంది గౌతమ్ని టార్గెట్ అన్నట్టుగా. గౌతమ్ని టార్గెట్ నిజమే, విష్ణుప్రియ అది ఎందుకు ఆలోచించట్లా, గురువింద గింజ దాని నలుపు తెలుసుకోదన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు చేసిన విష్ణుప్రియ అది కూడా టార్గెట్ అని అనుకోవాలి కదా, ఎవరిదైనా. ఇక్కడ 5 పడ్డాయి, విష్ణుప్రియకి కూడా 5 పడ్డాయి. అది ఎందుకు అనుకోవట్లేదు అర్థం కాలేదు. మేబీ విష్ణుప్రియ రిలేటెడ్గా సింపుల్ ఏంటంటే వీక్, నిజంగానే కొంచెం వీక్గా ఉంది కాబట్టి వేసారు కాబట్టి రీజన్స్ ఉన్నాయి కాబట్టి వీక్ ఏం చేస్తారనే సెన్స్లో ఆలోచించవచ్చు. కానీ లాజిక్గా ఉంది కదా, కొంచెం దగ్గర లాజిక్గా ఉంది కదా, వెంటనే విష్ణుప్రియని ఎలా నెగ్లెక్ట్ చేశారా వీళ్ళు 5 మంది, మనం అంతా ముగ్గురు వేసాం కదా, ముగ్గురు, అది ఎందుకు ఆలోచించట్లని. వీళ్ళు ముగ్గురు వేశారు, అసలు టార్గెట్ వెరైటీ టార్గెట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు వేశారు, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళలో కూడా 2 వేశారు, అది కూడా టార్గెటే. దట్ ఈస్ ఫర్ ష్యూర్. గౌతమ్ టార్గెట్ అయితే ఆవిడ కూడా టార్గెట్ అనేది నా పాయింట్. నెక్స్ట్ వచ్చరికి గౌతమ్ వచ్చాడు, వచ్చిన తర్వాత పడుకొని ఉన్నాడు. అప్పుడులో తేజ గౌతమ్తో ఇంతమంది ఒకే పాయింట్తో నామినేట్ చేయడం టార్గెట్ కాదంటావరా అనగానే ఇక్కడ నాకు గౌతమ్ భలే నచ్చింది. గౌతమ్ స్మార్ట్గా ఆడుతున్నాడు అనే దాంట్లో తిరుగే లేదు. నిన్న నామినేషన్లో కూడా నేను చెప్పింది ఒకటే రివ్యూలో, అవతలోడు రెచ్చిపోతుంటే ఆ రెచ్చిపోని వాడికే మైనస్ అవుద్దనే సెన్స్లో చాలా తెలివిగా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఇక్కడ కూడా పడుకొని అది అది టార్గెట్ అవ్వదారా అంటే ఏమైనా జరగని బాయ్ నాకు తెలీదు అనేసి పడుకునేసాడు, నిద్రపోయాడు. ఇక ఈ సొల్లు డిస్కషన్లు వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నిద్రపోయేసాడు. గుడ్. తర్వాత సరికి ప్రేరణ, ఐ డోంట్ సీ ఏ ఫైనలిస్ట్ అనాల్సింది. నేను గౌతమ్ని ఫైనలిస్ట్గా చూడాలనుకోవట్లేదు అనాల్సింది, విన్నర్గా చూడాలనుకోవట్లేదు అనేది నేను బై మిస్టేక్ చెప్పాను లేదు, అంతకుమించి నేను అట్లా అనలేదు అనేసి చెప్తా ఉంది వీళ్ళతో. తర్వాత ప్రేరణ యష్మిని పడేయకుండా, తేజాని పడేయకుండా గట్టిగా ఉండు తేజ చెప్పాడని పడేయడం వెరీ రాంగ్. విష్ణుప్రియ రిలేటెడ్గా మాటలు కరెక్ట్. తేజాని పడేసాడు, తేజ వచ్చరికి మాట్లాడగానే యష్మిది పడేయలేదు అనగానే యష్మిది పడేసింది. ఒక స్టాండ్ మీద నిలబడాలి కదా, యష్మిది ఎందుకు పడేయడం, అది రాంగ్ కదా. సారీరా యష్మి అనేసి మళ్ళీ చెప్పింది. మళ్ళీ అక్కడే నీ స్ట్రాటజీ నీ మైండ్లో పెట్టుకోవాలి కానీ తెలియనివ్వకూడదు. కానీ డమ్మీ మూవ్ అది, ఆవిడ చేసిన తప్పు అనేది విష్ణుప్రియ చేసిన మిస్టేక్, దర్ ఇస్ నో డౌట్. చేసింది నా ఇష్టం అనేసి అంటే అయిపోద్ది, మళ్ళీ సారీలు చెప్పుకోవడం, నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అనేసి ఆవిడ దొరికిపోతూ ఉండింది. అదే తెడ్డు మీద గ్లాసులు పడేసింది దాని గురించి. తర్వాత తేజ అన్నీ ఒక ఎత్తు అయితే నిఖిల్ ప్రేరణగా వేయడం ఒక ఎత్తు అని స్టార్ట్ చేశాడు. అది నిఖిల్ రీజన్ బాగలేదు. అంటే 12 వారాలు మొత్తం కలుపుకొని వేయమన్నప్పుడు క్లియర్గా అంతకుముందు బ్లడీ ఎఫ్వర్డ్లు వాడిని అవి షార్ట్అవుట్ చేసుకున్నారు. అంతకుముందు కూడా కిచెన్లో రూడ్గా ఉండింది, దోశ రిలేటెడ్ ఇవన్నీ కూడా తీసి చాలా పాయింట్లు చెప్పవచ్చు. నార్మల్ సింపుల్ పాయింట్స్ చెప్పేసాడు. వీళ్ళు ఎవరికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు ఇవి. అంటే ఉంది కదా, ఫస్ట్ టైం వేస్తాను అన్ని పాయింట్లు చెప్పి గందరగోళంగా వేయచ్చు కదా ప్రేరణకి. ఇంతవరకు అందరూ వేసినవి అన్నీ కలిపి సింపుల్గా వేసేసాడు. దానికి ఆయన చెబుతుంది ఏంటి అంటే 12th వీక్ వచ్చావు, ఇప్పుడు కూడా క్లారిటీ లేదు అనేసి అంటున్నాడు. వీక్ ఇంపార్టెంట్ కాదు కదా, క్లారిటీ లేదని అంటున్నాడు ఏంటి అనగానే అవినాష్. కానీ మళ్ళీ నువ్వు నేను చేసింది తప్పే కాదు అన్నావు, మళ్ళీ నువ్వేమన్నాడు నేను చేసింది తప్పే కాదు అనేసి అన్నావు, నువ్వు చేసింది తప్పేలే అన్నట్టుగా చెప్పాడు. ప్రేరణ నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నానో క్లారిటీ ఉంది కదా, నాకు క్లారిటీ లేదన్నాడు కదా, అది తప్పు, అది నాకు నచ్చలా. తేజ అవి అన్న వెళ్ళలేదన్న ఇందాక చెప్పింది అక్కడ మళ్ళీ ఎత్తావు కుదరనా అంటే రేపు మళ్ళీ చెప్పొద్దు అనుకోలేదా ఈ పిల్ల, నేనేదో నార్మల్గా ఎత్తే కానీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు జోకులు వేసుకున్నారు. నెక్స్ట్ జరిగి తేజ రోహిణి గారిని సేవ్ చేద్దాము, అప్పటికి అవినాష్ అన్నకే రోహిణి గారికి సేవ్ ఆప్షన్ వస్తుందిలే అనుకున్నా, కానీ ఫస్ట్ అయితే ప్రయారిటీ అవినాష్ అన్నకే ఇవ్వనిలే అని నా మనసులో కూడా ఉండింది, నాకు కాదులే అన్నట్టుగా అనింది. వీళ్ళు ముగ్గురు సింపుల్ అబ్బా, రోహిణి గారికి సేవింగ్ ఆప్షన్ వచ్చినట్టే అవినాష్కి కానీ తేజకి కానీ వాడతా అన్నట్టు కానీ నేను నైట్ డిస్కషన్లో చెప్పింది. దాంతోపాటుగా ప్రేరణ వచ్చి అడిగితే నేను ఇవ్వనని కూడా చెప్పిందంట క్లియర్. సో వీళ్ళు ముగ్గురికే వాడతారు. సో క్లియర్, వీళ్ళలో వీళ్ళకే వాడుకుంటారు. అవినాష్ వస్తే రోహిణికి వస్తే అవినాష్కి, తేజాని వస్తే తేజని కాపాడుకోవడం, ఇవన్నీ అవి నార్మల్గా జరిగిపోతాయి. ఇలాంటి సిల్లీ పాయింట్స్లో వాళ్ళని మళ్ళీ గ్రూప్ అనకూడదు వీళ్ళు. అది నేను కోరుకునేది, వీళ్ళు చేసేది అదే. తర్వాత సరికి నెక్స్ట్ బెడ్రూమ్లో అవినాష్, తేజ, రోహిణి వాళ్ళ ముగ్గురు డిస్కషన్ జరుగుతుంది. అవినాష్ వచ్చి రోహిణి గట్టిగా మాట్లాడావు ఈరోజు పాయింట్స్ నబీల్తో, ఒక అబ్బాయి మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతావు అంత బాగా మాట్లాడావు అని. గుడ్, రోహిణి గారు అన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ సరికి అవినాష్, తేజ చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, ఏంద్రా ఆ పాయింట్ నువ్వు చెప్పడం, నాకు అది చెప్పిన నేను నైట్ కూడా, ఏందో ఆ తేజ సింపుల్ పాయింట్తో లాగిచ్చేసా ఇంక చాలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఫస్ట్ వీక్స్లో ఎట్లా ఉన్నాడు నామినేషన్ రీజన్స్, 12 వారాలకు చెప్పమన్నట్టు బొచ్చుడు చెప్పగలవచ్చు, ఎందుకు చెప్పలేదు నాకు అర్థం కాల. అదే వాళ్ళు కూడా ఆడుతున్నారు. విష్ణు ఒక్కటే కూర్చొని తింటూ ఉండింది, ఎవరు లేరు, ఆవిడ ఒక్కటే ఆలోచించుకుంటే ఏదో తింటూ ఉండింది. నెక్స్ట్ రోహిణి, సేవింగ్ రాలేదు నాకు, అడిగింది చేస్తావా అనేసి ప్రేరణ, నేను చేయను అన్నాను అనగానే తేజ, నీకు గౌతమ్కి గట్టి ఛాన్స్ ఉంది, ఇక్కడ టాప్ 6 గురించి టెస్ట్ తేజ మాట్లాడుతుంటాడు.
నీకు గౌతమ్కి ఈ పక్క నుంచి గట్టి ఛాన్స్ ఉంది టాప్ 5కి వెళ్ళడానికి మీ ఇద్దరికే. వీళ్ళు ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం అబ్బా. ఎందుకంటే తేజ మొన్నటిదాకా తేజ కొంచెం జెన్యూన్గానే ఉంటాడు, అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉంటాడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కొన్ని చోట్ల అది ఇదైనా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎట్లా అంటే మొన్నటిదాకా నాకు ఫుల్ కాన్ఫిడెంట్, నేను ఏదో టాప్ 5కి వెళ్తానని క్లియర్గా చెప్తా ఉన్నాడు 2-3 టైమ్స్ అవినాష్తో, రోహిణితో, అందరితో. ఈరోజు ఆట చూసిన తర్వాత ఇన్స్టెంట్గా అతనికి ఒక చేంజ్ వచ్చింది. రోహిణి అయితే పక్కా అనే సెన్స్లో ఆవిడ ముందు చెప్పడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే అలా చెప్పడం వల్ల అతనికే బొక్క, అయినా కూడా మంచిగా అనిపించింది, నాకు జెన్యూన్గా అనిపించింది. సో నువ్వు గౌతమ్ పక్క, ఆ సైడ్ ముగ్గురు ఎవరు అంటే నబీలు, నిఖిలు, ప్రేరణ అన్నట్టుగా చెప్తా ఉండు. ఆ ముగ్గురు మొత్తం మీద 5 మంది వస్తారు అనేసి చెప్పాడు. తర్వాత మీ దృష్టిలో ఎవరు అనుకుంటున్నారు టాప్ 5 టాప్ 6 కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నిఖిల్, నబీలు, నిఖిల్ అండ్ ప్రేరణ, విష్ణువులలో ఒకరు ఉంటారు. నబీలు, నిఖిలు, ప్రేరణ మొత్తం కన్ఫాము. విష్ణు, ప్రేరణ, విష్ణువులలో ఒకరు. నబీలు, నిఖిల్ కన్ఫామ్ ఉంటారు, ప్రేరణ, విష్ణువులో ఒకరు ఉంటారు అన్నట్టు చెప్పాడు. వీళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు, నబీలు, నిఖిల్ మాత్రం కన్ఫామ్ అన్నట్టు చెప్పాడు. టోటల్గా 5 మెంబర్స్ అన్నట్టు చెప్పాడు. తర్వాత సరికి నిఖిల్, నబీలు, గౌతమ్ ఫిక్స్. తర్వాత 6లో ముగ్గురు ఫిక్స్. మళ్ళీ ఇంకో యాంగిల్ చెప్పాడు, నిఖిల్, గౌతము వీళ్ళు ఫిక్స్. తర్వాత 6 మందిలో కలిపి ముగ్గురు ఫిక్స్. ఈసారి రోహిణి చెప్పాల, అలా చెప్తా ఉన్నాడు టాప్ 6 గురించి. రోహిణి అసలు నిఖిల్ నామినేషన్ పాయింట్ ఏంట్రా, అదేదో కన్ఫ్యూజ్ అయ్యి చేసిందా ఏందో అనేది అనుకో, అదేందో నాకు అర్థం కాలేదు, దానికి నామినేషన్ చేయాలా ప్రేరణ అన్నట్టుగా అన్నాడు. సింపుల్, ప్రేరణ గారు రోహిణి గారికి హెల్ప్ చేశారు కాబట్టి ఈవిడికి అనిపించవచ్చు అంత సింపుల్ ఎట్లా వేసిందని. నాకు కూడా అనిపించింది, ఎందుకు ఇంకా మంచి పాయింట్స్ ఉన్నాయి కదా వేయొచ్చని. కానీ నామినేషన్ చేయడానికి యూజ్ లేని పాయింట్ అయితే కాదు, ఆవిడ మిస్టేక్ చేసిందని ఆ రోజు అందరూ క్వశ్చన్ చేసింది అక్కడ స్పాట్లో. కానీ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి సపోర్ట్గా చేసింది కాబట్టి వీళ్ళకి అది అంత ఆ రేంజ్తో వేయాలా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ తప్పని ఆ రోజు అందరూ అనేది ఒక తప్పు అన్నట్టుగా వేయొచ్చు. కానీ స్టిల్ నిఖిల్ ఫుటేజ్ రావట్లేదు, 4 వారాల నుంచి స్క్రీన్ స్పేస్ లేదన్నప్పుడు వచ్చినప్పుడు వాడుకొని మంచి పాయింట్లు ఎక్కువ పాయింట్లు చెప్పాలి. కానీ సిల్లీ పాయింట్లో ఒక సింపుల్గా ఆపేస్తే అట్లా ఒకే పాయింట్ మీద అరగంట సేపు తిరిగింది లైవ్లో. వీళ్ళు అదే మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సరికి అవినాష్, ఒరే లాస్ట్ సీజన్ 13వ వారం వీక్ మళ్ళీ వీక్ ఏదో అర్థం అవ్వట్లేదు, 13th వీక్ వెళ్ళిపోతానేమో అన్నంతగా టెన్షన్ పడుతున్నట్టుగా మాట్లాడుకుంటారు. క్లియర్గా నామినేషన్స్కి ఎలిమినేషన్కి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నామినేషన్స్కి ఎక్కువసారి రాలేదు, అది ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటుంది. ఆ భయం ఉన్న తర్వాత ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా ఆడాలంటే ఆ టెన్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలాగైనా వెళ్ళిపోతామే, ఈ ఫిజికల్ టాస్క్ ఏదైనా అవ్వచ్చు అది ఇది అనేసి ఆ భయం అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అనే సెన్స్లో ఆడాల్సి వస్తుంది పాపం. దట్టు ఏంటి వెళ్ళిపోతామని తెలిసినప్పుడు గట్టిగా ఎవరితో రైవల్రీ పెట్టుకోవడం, కసకసగా ఆడిద్దాం అన్నట్టుగా పెద్ద స్ట్రాంగ్ పాయింట్లు పెడదాం అనుకున్నప్పుడు అనవసరంగా బయట నెగిటివ్ అవుతామేమో వెళ్ళిపోయే టైంలో ఎందుకు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా. తర్వాత సరికి తేజ ఈసారి చేసేస్తాడో లేదు చూడాలి, 13వ వారం గండం దాడతావా లేదు. అవినాష్ చూద్దాం ఎలా ఉంటుందో. రోహిణి, మనం ఎప్పుడైనా డిస్కస్ చేసామరా నామినేషన్ గురించి? ఎప్పుడైనా అసలు నామినేషన్ గురించి అయితే వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేయాలి. ఒకే ఒక పాయింట్ ఉంది, పృథ్వీ నబీల్తో చెప్తుంటారు వీళ్ళు గడ్డంకి ఎక్కున్నారు ఏమన్నట్టుగా సేగలని. దానికి మనకు క్లారిటీ లేదు, ఆ ఫుటేజ్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు. నార్మల్గా అయితే వీళ్ళు గ్రూప్ డిస్కషన్లో నామినేషన్స్ వీళ్ళని వేద్దాం వాళ్ళు వేద్దాం అని చెప్పలేదు. ఆ ఎగ్ రిలేటెడ్గా గ్రూప్ డిస్కషన్ చేసుకునేది క్లియర్లీ విజిబుల్ రోహిణి గారు తేజకి చెప్పేది. తర్వాత సరికి అవినాష్, జనాలు చూస్తున్నారు కదే, మనం అసలు ఎప్పుడు చేయలేదు, వాళ్ళ నామినేషన్లో ఉంచి మాట్లాడుకున్నాం, మనం మాట్లాడాలి. యాజ్ ఎ ఫ్రెండ్స్గా టిఫిన్ లేట్ అయిందని చెప్పడం ఓకేరా, కానీ 3 సార్లు లేట్ అయింది అన్నట్టుగా 3 రోజులు లేట్ అయింది అన్నట్టుగా అట్లా పోయినసారి నామినేషన్లో చేసి చూసినా అది నచ్చలేదు విష్ణుప్రియది, అది నాకు బాధ వేసింది అన్నట్టు చెప్పిండు తేజ. ఆ రోజు ఆ టాస్క్లో ఆ ఇసుక టాస్క్లు నేను అంతసేపు గట్టిగా నిలబడదాం చాలాసేపు అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదంటే అప్పటికి చాలాసేపు ఉన్నావు నువ్వు, చాలాసేపు ఉన్నావు తేజ. మనం వచ్చాక 2 నామినేషన్ ఆప్షన్ ఇవ్వడం 2 సార్లు అనుకుంటా బిగ్ బాస్ అని దాని రిలేటెడ్గా మాట్లాడుకున్నారు. అది జరిగింది నామినేషన్లో, అర్ధరాత్రి గుసగుసలో అది జరిగింది. నిఖిల్కి అయితే ఇప్పుడే జరిగిన దాంట్లో భయంకరమైన ఎలివేషన్ ఇస్తాడు నిఖిల్. సో అది నాకు తెలిసి ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ అవ్వదు. పోయినసారి భాషా గారిది కూడా ఎందుకు టెలికాస్ట్ కాలేదు అంటారు. భయంకరమైన ఎలివేషన్లు టెలికాస్ట్ చేయరబ్బది, అది క్లియర్. అది లైవ్లో చూసేసి వీళ్ళు వైరల్ చేసుకోవాల్సింది తప్పచి ఎపిసోడ్లో అయితే వీళ్ళు లేరు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఓటింగ్ గురించి మాట్లాడతాను. ఓటింగ్లో మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ, బాయ్.